హిందువులను, సియాలను ఇద్దరినీ అతను అనుమానంతో చూశాడు. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యానికి బలమైన రాజపుత్లు, మరాఠాలు, బుందేళాలు, జాట్లు, సిక్కులు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఔరంగజేబ్ పరిపాలనలో మొఘల్ రాజ్యం ప్రజలకు రక్షణ ఇచ్చే వ్యవస్థగా కాకుండా ఒత్తిడికి ప్రతీకగా మారింది. దీంతో సామ్రాజ్యం బలహీనపడే ప్రక్రియ వేగవంతమైంది. ఈ కాలంలో సిక్కుల యోధత్వం పెరిగింది. గురునానక్ శాంతమయ బాటను అనుసరించిన వారు గురు గోబింద్ సింగ్ నేతృత్వంలో ఖాల్సాగా ఏర్పడి ధైర్యవంతులైన యోధులుగా మారారు. ఇది మొఘల్ అణచివేతకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా నిలిచింది. ఇదే సమయంలో దక్షిణాదిలో జరిగిన దీర్ఘకాల యుద్ధాలు సామ్రాజ్య సంపదను పూర్తిగా ఖాళీ చేశాయి. దాదాపు 25 సంవత్సరాల పరంపరైన యుద్ధాల తర్వాత కూడా మరాఠాల ప్రతిఘటనను ఔరంగజేబ్ విరగొట్టలేకపోయాడు.